భలే భలే మగాడివైలో మా టైటిల్ సాంగ్ ఈరోజు రేడియో మిర్చిలో లాంచ్ చేయడం జరిగింది నాన్నగారి చేతుల మీదుగా. ఈ సాంగ్ మంచి కమర్షియల్ సాంగ్. మా సినిమాకి గోపి సుందర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆయన మలయాళంలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, తెలుగులో మళ్ళీ ఇది రాని రోజు తర్వాత మళ్ళీ ఈ సినిమా చేశాడు తను. తన దగ్గర నుంచి ఒక మంచి కమర్షియల్ సాంగ్స్తో పాటు మంచి మెలోడీ సాంగ్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. అట్లాగే ఈ సినిమాలో ఈ సాంగ్ 5th సాంగ్ వస్తుంది. దీన్ని భాస్కర్ భట్లు రాశారు. రీసెంట్గానే ఈ సాంగ్ షూటింగ్ కూడా అంతా ఫినిష్ చేసుకున్నాం. సినిమా కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. రేపు August 15th ఆడియో లాంచ్ చేసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో సినిమా రిలీజ్ అవుతుంది. భలే భలే మగాడివై చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్ము. నాన్నగారి దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఎలాంటి ఒక మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది 100% పూర్తి గ్యారంటీ ఇస్తున్నాను. పక్కా ఒక మంచి సినిమా మీ ముందుకు వస్తుంది. ఈ సినిమా యూవీ క్రియేషన్ అండ్ గీతార్ట్స్ టు GA2 బ్యానర్ మీద మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇవాళ రేడియో మిర్చిలో మా ఫస్ట్ సాంగ్ భలే భలే మగాడివై సంబంధించిన టైటిల్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అంటే మా అందరికీ కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్స్ ఇన్ ద ఆల్బమ్. ఆల్సో టైటిల్ సాంగ్ కాబట్టి ఆడియో రిలీజ్ కంటే కొన్ని రోజుల ముందే రేడియోలో ఈ సాంగ్ని రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. అండ్ ఈ పాట ఇప్పటిదాకా విన్న వాళ్ళందరికీ అంటే సెట్కి సరదాగా ఒక గంట సేపు వచ్చిన వాళ్ళకి కూడా ఈ పాట బాగా నచ్చేసింది. సో డెఫినెట్గా మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాం. August 15th ఆడియో రిలీజ్ సినిమాది భలే భలే మగాడివై. అండ్ ఆ రోజే థియేట్రికల్ ట్రైలర్ అండ్ మిగతా విజువల్స్ అన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సినిమా పెళ్లి జమీందార్ తర్వాత లేదంటే అలా మొదలైన తర్వాత అష్టచమ్మ తర్వాత ఈగ తర్వాత అంటే అంత మళ్ళీ నేను కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ జానర్లోకి వెళ్ళిన సినిమా ఇది. చాలా బ్రేక్ తర్వాత. అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే అంటే ఎంటర్టైనింగ్ ఫీలింగ్ ఎప్పుడు చేస్తారని చాలామంది అడుగుతుండేవారు. సో వాళ్ళందరి కోసం ఈ సినిమా. అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా కొంచెం ఒక డబుల్ డోస్ ఉండబోతుంది. అదేంటని మీరే చూస్తారు త్వరలో. అండ్ ఇట్ జస్ట్ అంటే ఇప్పుడే సాంగ్ లాంచ్ చేసాం. ప్రేక్షకులందరికీ డెఫినెట్గా ఈ త్వరలో సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం బోల్డ్ అని నవ్వులు వెయిటింగ్, బోల్డ్ అంత ఎంటర్టైన్, బోల్డ్ అంత ఫన్. మీరు మన సినిమాలో యాక్చువల్లీ డైలాగ్ కూడా ఉందంటే మీరు ఊహించింది ఏదో జరగబోతుంది అదేంటన్నది మీరు సినిమాలో చూడాలి. థ్యాంక్ యూ.